వెల్కమ్ టు ఆంధ్ర ప్యారిస్ రుచులు. సో ఇవాల్టి వీడియోలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే ఫాస్ట్ ఫుడ్ ఐటెం పానీపూరి ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్లో మనకి వంటగదిలో దొరికే సామాగ్రితో ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. సో ముందుగా పూరీల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ పూరీలు ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్గా బొంబాయి రవ్వ 1 కప్పు తీసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం హెల్తీగా ప్రిపేర్ చేద్దామని చెప్పి గోధుమ పిండి యాడ్ చేశాను అనమాట. అలాగే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకొని పూరీ పిండిని ఎట్లా కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మరీ పలుచగా కలుపుకోకూడదండి, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. కాకపోతే ఈ పిండిని ఒక 5 నిమిషాల పాటు బాగా ఒత్తుకోవాలి. బాగా నీట్ చేస్తే, ఎంత బాగా నీట్ చేస్తే మనకి పూరీలు అనేవి అంత చక్కగా పొంగుతాయి అన్నమాట. ఇప్పుడు పొయ్యి వెలిగించేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకోండి. ఆ నూనె కాగేలోగా మనం ఇక్కడ పూరీలు అనేవి చేసుకుందాము. పూరీలు వెంటనే చేసుకున్న తర్వాత నూనెలో వేసుకుంటే చక్కగా పొంగుతాయి. అలా కాకుండా మనం పూరీలన్నీ చేసేసుకున్న తర్వాత వేయించుకుందామంటే పొంగే ఛాన్సెస్ తక్కువ అండి. ఫ్రెష్గా ఎప్పటికప్పుడు పూరీలు చేసుకొని వెంటనే నూనెలో వేసుకుంటే చక్కగా పొంగుతాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, మీరు పూరీలు అనేవి చాలా పల్చగా ఉండాలి. పల్చగా ఉంటేనే మనకి పూరీలు అనేవి పొంగుతాయి. పిండిని ఒత్తుకునేటప్పుడు పల్చగా ఒత్తుకోండి, లేదంటే మనకి పూరీలు పొంగవు, మెత్తగా వచ్చేస్తాయి. ఎంత పల్చగా ఉంటే అంత బాగా పొంగుతాయి మన పూరీలు అనేవి. బాగా నూనె అనేది బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటా పైకి వచ్చినప్పుడు కొంచెం ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం వల్ల మన పూరీలు అనేవి పొంగుతాయి అన్నమాట. సేమ్ అండి, మీరు పూరీలు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో సేమ్ అలాగే, కాకపోతే పూరీలు అనేవి ఇక్కడ పల్చగా ఒత్తుకోవాలి. బొంబాయి రవ్వ యూస్ చేయడం వల్ల మనకి పూరీలు అనేవి క్రిస్పీగా వస్తాయి. 2 వైపులా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చి, సిమ్లో అయితే పెట్టొద్దండి, మనకి పూరీలు అనేవి మెత్తగా వస్తాయి, పొంగవు. వేడి తగలాలి, మనం ప్రెషర్ అప్లై చేస్తే లోపల నుంచి పొంగుతాయి అన్నమాట. సో మీరు ఎప్పుడైనా పానీపూరి తినాలనిపిస్తే ఒకరోజు ముందే పూరీలు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత మనకి ఈజీగా అందులోకి వాటరు అలాగే స్టఫింగ్ అనేది ఎంతో టైం పట్టదండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తేలిగ్గా. అలాగే మనం ప్రెషర్ లేకుండా ప్రిపేర్ చేసినట్టు అనిపిస్తుంది, చక్కగా లాగిచ్చేయచ్చు. ఇప్పుడు మనం పూరీ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం బంగాళదుంపల్ని ఉడికించుకొని ఇట్లా స్మాష్ చేసుకోవాలి. అలాగే కాబూలీ చన్నా అంటారు కదండి, వాటిని కూడా ఉడికించి పెట్టుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని, అలాగే కొంచెం కారం స్పైసీ కోసం 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో పులుపు ట్యాంగీనెస్ కోసం కొంచెం మనం వాటర్ చేసుకుంటాం కదా, పానీపూరి వాటర్, ఆ వాటర్ని ఒక 2 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు వాటర్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కప్ కొత్తిమీర ఆకులు, 1/2 కప్ పుదీనా ఆకులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక పచ్చిమిరపకాయ, ఇలాగే అరగంట ముందు చింతపండుని నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఆ చింతపండుని పిసుక్కొని వాటర్ తీసుకోవాలన్నమాట. తొక్కలు ఏమీ రాకుండా జస్ట్ వాటర్ వరకు తీసుకోండి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఈ వాటర్లో కలిపేద్దాము. మీరు పులుపుని బట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి.
వేసుకున్న తర్వాత ఈ వాటర్ని మరొకసారి స్ట్రెయిన్ చేసుకుందాము. అంతేనండి, మన పానీపూరిలోకి వాటర్ అనేవి రెడీ అయిపోయినాయి. ఈ వాటర్నే ఇందాక మనము పానీపూరి స్టఫింగ్ కోసం కోర్ చేసుకున్నాం కదా, అందులో 2 స్పూన్లు కలుపుకున్నాం అనమాట. కొంచెం ట్యాంగీ ఉంటుంది, తినేటప్పుడు బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మన పానీపూరి అనేవి రెడీ అయిపోయినాయి. ఇంట్లోనే ఫ్రెష్గా వండుకొని మీ పిల్లలకి మీరు తినండి, అలాగే హెల్తీగా వండుకొని హెల్తీగా ఉండండి. ఓకేనా. మిగిలిపోయిన కూర, వాటరు, అలాగే మనకి పొంగని పూరీలు ఉంటాయి కదా, వాటితో మనం చాట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ వీడియో నేను నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఆంధ్ర ప్యారిస్ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే చిన్న గంట సింబల్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే నేను ఎప్పుడైతే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేవి వస్తాయన్నమాట. సో మీరు నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో మరి ఈ వీడియోలో ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.